హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 21 నవంబర్, అందరికి తెలిసిన విషయమే. సో అయితే ఇక్కడ మెయిన్ ఇప్పుడు బిగ్ పాయింట్ ఏంటంటే అందరి మైండ్లో ఉండేది కరెంట్ అఫైర్స్. అసలు ఎన్ని మంత్స్ చదవాలి అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్తాను ఎన్ని మంత్స్ చదవాలి అనేది. ఒకసారి చూడండి. మెయిన్లీ ఇక్కడ జూన్ తీసేస్తే జూలై పక్కా చదవాలి, ఆగస్టు అండ్ సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్. ఈ నవంబర్ కూడా మనం మొత్తం అవసరం లేదు, ఆ టయానికి 15 నవంబర్ వరకు చదివితే చాలు. ఇక్కడ జూన్ ఏంటి, అసలు జూను ఇస్తారా అంటే ఇస్తారు కాకపోతే అంటే మరీ అన్ని ఎక్కువ ఇవ్వరు. అంటే సెప్టెంబర్, అక్టోబరు లేకపోతే ఆగస్టులో అన్ని అడిగేంత ఇవ్వరు. మనం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చదివి ఉన్నారనుకోండి, మీరు రివిజన్ చేసుకోండి, ఓకే పర్వాలేదు. కానీ ఒకవేళ మీరు అవి చదవలేదు పాస్ట్లో అనుకుంటే మీరు ఇప్పుడు దాన్ని కొత్తగా పట్టుకోవద్దు, మీరు దాన్ని స్కిప్ చేయండి. అవసరమైతే ఒక మెరాథాన్ వీడియో చూసి వదిలేయండి, అక్కడి వరకు చాలు. అంతేగాని దాన్ని ఇప్పుడు మొత్తం మళ్ళీ చదువుతాను లేదా పీడిఎఫ్లు తిరిగేస్తాను అంటే కుదరదు. ఈ టైం మనకి టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది, 10 days ఉంది. మనకి వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆ టైంని. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ కూడా మొత్తం కాదు 15, అక్కడి వరకు ఓకే కదా. వీటిలోంచి బాగా వచ్చే మంత్ ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంచిగా వస్తాయి. మొత్తం బిట్స్ మొత్తం అందులోనే తగులుతాయి. ఇంకా కుదిరితే జూలై కూడా బాగానే అడుగుతాడు. ఇక్కడ జూన్ ఏంటంటే ముందు ఈ అడగరా అంటే జూన్కి ముందు అంటే అడుగుతారు, అవి కూడా అడుగుతారు. కానీ ఇవేంటంటే ఇంటర్లింక్డ్ ఉంటాయి. అంటే స్కీమ్స్ కనుక ఇప్పుడు బడ్జెట్ అలొకేట్ చేసి ఉంటే, అంటే మధ్యలో ఏంటంటే మనకి స్కీమ్స్ కొన్నిటికి బడ్జెట్ ఎక్స్ట్రా అలొకేట్ చేస్తారు. సో ఆ స్కీమ్ ఏంటంటే ఎప్పుడు పాస్ట్లో రిలీజ్ చేసి ఉంటారు. సో అట్లాంటివి ఇంటర్లింక్డ్ బిట్స్ ఉంటాయి అన్నమాట. అవి అడుగుతారు. అంటే ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు స్కీమ్ అనేది, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు స్కీమ్ అనేది. సో ఇట్లా కొన్ని ఇంటర్లింక్డ్ స్కీమ్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ డేస్, సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ర్యాండమ్గా అడుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే రిపోర్ట్స్, ఏ రిపోర్టు ఎవరు ఇచ్చారు అనేది కూడా మనకి పాస్ట్లో జరిగినవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే యూపీఐ పేమెంట్స్ కానీ లేకపోతే యూపీఐ కొత్త ఎన్పిసిఐ కొత్తవి ఏమన్నా రిలీజ్ చేసినా కూడా ఆర్బీఐ సర్క్యులర్స్ అడుగుతారు. సో ఇట్లాంటి ఓన్లీ కూడా కన్ఫామ్గా అడుగుతారు. అంటే దీనికి ముందు ఇంకా జరిగినాయి అంటే అది స్టాటిక్ కిందకి వెళ్ళిపోద్ది. స్టాటిక్ బిట్స్ అనేది అడగటానికి చేస్తారనమాట. సో నేను చెప్పినట్టు ఈ బాగా రివైజ్ చేయండి, చదివిని మళ్ళీ చదవండి. జూలై 1, ఆగస్ట్ 1, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. కొత్తవి ఏమి చదవద్దు. ఒకవేళ చదివితే మాత్రం మీరే నష్టపోతారు. చదివిని మళ్ళీ బాగా చదివితేనే గుర్తుంటుంది, అక్కడికి వెళ్ళాక అటెంప్ట్ చేయగలరు. ఒకవేళ అసలు ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంటుంది అనమాట. అంటే నేను వాళ్ళేం తప్పు అనట్లేదు, వాళ్ళు ఏంటంటే అసలు కరెంట్ అఫైర్సే చదవరు. అంటే వీళ్ళేంటంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు పర్వాలేదులే అనే కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చి నాది అవ్వదులే అనే ఇదిలో వాళ్ళు ఉండిపోతారు. కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక వాళ్ళది అయ్యి ఉండిద్ది. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం రాసేవాళ్ళు కానీ లేకపోతే సో అట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు అసలు ఏం చేయాలి అంటే మంత్లీ మెరాథాన్ వీడియోస్ ఉంటాయి. మొత్తం కరెంట్ అఫైర్స్కి ఒక వీడియో ఉంటుంది, ఆర్బీఐ సర్క్యులర్స్కి ఒక వీడియో ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. సో ఈ 3 ఎక్కువగా అడుగుతారు, అంటే అవే అడిగేది. సో ఆ వీడియోస్ సపరేట్గా చేస్తారు కొంతమంది. సో వాళ్ళవి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇలాంటి వాళ్ళు పీడిఎఫ్ల మీద అసలు పడొద్దు. అంటే అసలు చదవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పీడిఎఫ్ల మీద అస్సలు పడొద్దు. అసలు ఎట్టి పరిస్థితుల్లో పీడిఎఫ్ చదవద్దు. ఎందుకంటే పీడిఎఫ్ చాలా టైం పట్టిద్ది మనకి. 10 daysలో మహా అయితే నువ్వు ఒక 1 month చదువుతావేమో. దాని బదులు ఒక 2-3 వీడియోస్ 2-3 సార్లు తిరిగేసి చదవచ్చు. అండ్ జస్ట్ చూసి అలా వదిలేయకుండా వాళ్ళు మళ్ళీ అదే టెలిగ్రామ్ ఛానల్స్లో మనకి పీడిఎఫ్ పంపిస్తారు. అవి మళ్ళీ రివైజ్ చేయండి, కన్ఫామ్గా తగులుతాయి బిట్స్ అనేది. మెరాథాన్ వీడియోస్ కూడా మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అంతే, ఇంకా చెప్పాను కదా మంత్స్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఆ మంత్సే రిపీట్ చేయండి, అవే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ అసలు చదవని వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కోర్ సబ్జెక్టు అంటే రీజనింగ్ కానీ క్వాంట్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ బాగా వస్తుంది కదా. సో ఆ వాటి మీద ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఏంటంటే దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, 0 అంటే 0 అని కాదు, ఏ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా తీరు, ఇది ఓవరాల్ కట్ ఆఫ్ కాబట్టి మనకి. సో
మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో నీకు ఫుల్ వచ్చినా అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ దీని మీద టైం వేస్ట్ చేసుకుంటా ఆల్రెడీ మనం అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి జనరల్గా, సో వాటి మీద మీరు టైం స్పెండ్ చేయండి. బెటర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఉంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు కనుక ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా మనకి జాయిన్ అవ్వండి, దానివల్ల యూజ్ ఉంటుంది. మీకు చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.